ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. 70,000 కోట్లతో గోదావరి, కర్నూలు జిల్లా బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి చేస్తే రాయలసీమతో పాటు రాష్ట్రమంతా సస్యశ్యామలమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఎస్ఐపిబి తొలి సమావేశంలోనే రాష్ట్రంలో 85,083 కోట్ల పెట్టుబడులతో 10 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అస్సాంలోని కరీంగంజ్ జిల్లా పేరును శ్రీభూమిగా మారుస్తూ అస్సాం ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి జీవితాలను అంకితం చేసిన బారెన్ బోయిమ్ అలీ అబు అవాద్లకు 2023 ఏడాదికి ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. భారత అధునాతన సమాచార ఉపగ్రహం జిశాట్-N2 స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా విజయవంతంగా భూ కక్షలోకి చేరింది. రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్కు అమెరికా అనుమతి ఇవ్వడంతో అణ్వస్త్ర వినియోగానికి వీలు కల్పించే దస్త్రంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా హత్యకు పన్నిన కుట్రను ఆ దేశ పోలీసులు ఛేదించారు. భారత మహిళల హాకీ జట్టు 5వసారి ఆసియా మహిళల ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లోకి చేరింది. అశోక్ గల్లా హీరోగా దేవకీ నందన వాసుదేవ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఇంజనీరింగ్ పరికరాల తయారీ కంపెనీ పీటీసీ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో 17 కోట్ల లాభాన్ని ఆర్జించింది.